చూసుకోండి, గత వారం రోజులు బట్టి ఒక వార్త మాత్రం హల్చల్ అవుతుంది సార్. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రసాదం లడ్డు విషయంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గారు పక్కా ఆధారాలతో ల్యాబ్ రిపోర్టులతో సహా చూపించారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అబ్బే మాకేం సంబంధం లేదు, కల్తీ జరుగుద్ది, తప్పేంటి అని చెప్పి హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు? ఎందుకంటే ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ హిందువులండి. ఎందుకంటే ఒక క్రిస్టియన్ ఆయన వ్యక్తిని ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు. ఎందుకంటే మంచి చేస్తాడేసి. ఎందుకంటే ఆ రోజుల్లోనే వాళ్ళ నాన్నగారు 6 కొండలు 7 కొండలు 3 కొండలు చేస్తాడానికి గాల్లో ఎగిరిపోయాడు. ఈయన ఈరోజు ఈ తక్కువ ధరకు వస్తుంది నందిని నెయ్యి అని చెప్పేసి గత 50-60 సంవత్సరాలు పెట్టి ఆ నెయ్యి ఇచ్చేదాన్ని తక్కువ ధరకి టెండర్లు వేసి కల్తీ నెయ్యి వాడి హిందువులు మనోభావాలు దెబ్బతినేటట్టుగా చేశాడు. ఎందుకంటే ఈరోజు డిక్లరేషన్ ఫార్మ్ మీద సంతకం చేసి రమ్మన్నప్పుడు ఎందుకు రాలేకపోయావు, నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు పక్క క్రిస్టియన్వే. ఎందుకంటే హిందువులు తలుచుకుంటే కనుక నువ్వు ఉంటో నీ సామ్రాజ్యం ఉంటుంది, నేను తాడేపల్లి నుంచి పరిగెట్టిస్తారు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టు కూడా ఇంకా తీర్పు ఇవ్వాల, ఇరుపక్షాల వాదనలు వింది. కానీ సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చేసినట్టు న్యాయం గెలిచింది, సత్యమేవ జయతే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పోస్టులు పెట్టి వీడియోలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి సార్ వీళ్ళ కాన్సెప్ట్? అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తినే ఒక అబద్ధాన్ని నిజమని నిరూపించే వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ సాక్షి ఛానల్, వాళ్ళ సాక్షి టీవీ, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పేకు ప్రచారాలు చేసి 2019లో ఆయన అధికారంలోకి వచ్చాడు. ఈ ప్రజలందరికీ తెలుసు. 152 సీట్లు వచ్చినప్పుడు నీకు మరీ దిగజారిపోయి 11 సీట్లకే పడిపోయావంటే నీ స్టామినా ఏంటో తెలుసు. నీ చెల్లిని చూడలేదు, నీ చెల్లిని చూడలేదు, నీ అమ్మని చూడలేదు, ఎవరిని చూడలేదు. నువ్వు అందరినీ నువ్వు వద్దు బాబు అని పరిగెట్టారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని పేకు ప్రచారాలు చేసినా సరే నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు. నీకు అసలు నువ్వు భూమి మీద కూడా ఉండడానికి అనర్హుడివి అని మేము అనుకుంటున్నాం. చూసుకుంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల ఫంక్షన్ 4,000 రూపాయలు చేసి జగన్మోహన్ రెడ్డి లాగా దశల వారీగా 250 పెంచకుండా అన్న మా 20 రూపాయల అక్షరాలు ఇచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఆ రోజే చెప్పాడు, మేనిఫెస్టోలో చెప్పారు. ఆ రోజు మీకు జూన్, జూలై, ఏప్రిల్, మే, జూన్ 3 కలిపి మేము పెన్షన్ ఇస్తామని చెప్పాం. ఎందుకంటే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశారు. 4,000తో పాటు ఈ 3,000 7,000 రూపాయలు ఇచ్చారు. ఒక అవ్వ తాత ఎవరైనా సరే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అతను 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడింది. 250 పెంచుకొచ్చాడు. ఆ రోజుల్లో 200 పెన్షన్ 1,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. 1,000 రూపాయల పెన్షన్ 2,000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు. అలాగే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసిన ఘనత కూడా చంద్రబాబు. ఏదైనా సరే మాట చెప్పగలడు, చేయగలడు చంద్రబాబు నాయుడు అని చెప్తాం కదా. సంపద సృష్టించగలడా, సంపద పెట్టగలడండి. ప్రజలు ఆయన మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే సీనియర్, జూనియర్ ఈ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబుని ముఖ్యమంత్రి అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉంటే రోడ్డు మీద తిరగాలని భయపడే పరిస్థితి ఉండేది. ఫైనల్గా చంద్రబాబు గారు సీనియర్ నాయకులు ఇప్పుడు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. ఇద్దరు కలయిక ఎలా ఉంది సార్ ఆంధ్ర రాష్ట్రానికి? ఏమంటే త్రిబుల్ సినిమా చూశారు కదండి. త్రిబుల్ వాయువు అగ్ని 2 కలిస్తే ఎలా ఉంటుందో త్రిబుల్ సినిమా చూశారు. సేమ్ అంతే. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కెమిస్ట్రీ సూపర్. వీళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నంతకాలం కూడా వేరే పార్టీ కానీ వేరే ప్రతిపక్షం కూడా ఉండకుండా చేస్తారు వీళ్ళు. మన ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చంటి గారు ఉన్నారు సార్, బడేటి చంటి గారు పరిపాలన ఎలా ఉంది సార్? ఇటు బడేటి చంటి గారు కావాలని చెప్పేసి 63,000 ఓట్ల మెజార్టీతో బడేటి చంటి గారిని గెలిపించారు. ఎందుకంటే గతంలో వాళ్ళ అన్నగారు చేశారు 2014 నుంచి 19 దాకా. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీరుతూ ఆయన కూడా ప్రజల మెమకమయ్యి మొత్తం అతను ఏది లింగం మీద ఉన్నా సరే వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఏది సమస్య ఉన్నా సరే పరిష్కరించిన వ్యక్తి బడేటి ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి బడేటి రాధాకృష్ణ గారు. 63,000 మెజార్టీతో ఏలూరు చరిత్రలో అంత మెజార్టీ రావడం అనేది మేము పుట్టిన కన్నా కూడా చూడలేదు. ఈ మెజార్టీని తిరగరాయాలని ఎవరి వల్ల అవ్వదు. ఒకే ఇంట్లో 2 ఎమ్మెల్యేలు, బడేటి బుజ్జి గారు, బడేటి రాధాకృష్ణ గారు 2 ఎమ్మెల్యేలు. ఇది ఒక చరిత్ర. 63,000 మెజార్టీ రావడం చరిత్ర. ఉదయం 6 గంటల కానీ రాత్రి 12 గంటల దాకా కూడా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి నాయకుడు ఎవరంటే బడేటి రాధాకృష్ణ గారు. బడేటి రాధాకృష్ణ గారు చిన్నపిల్లడు వెళ్ళినా సరే పలకరించి అమ్మ ఏంటి ఏం కావాలని అడుగుతున్నారు. అలాంటి నాయకుడు దొరకడం ఏలూరు ప్రజలకి చాలా అదృష్టం. గతంలోని ఆలనాని గారు 3 సార్లు గెలిచాడు. ఎప్పుడు కూడా ఆయన ప్రజలకు కనబడ్డం. ఎందుకంటే అతను బయటికి రావాలంటే ఒక గన్నం ఆషాఢం పెళ్లి కొడుకులా అప్పుడప్పుడు చెయ్యి ఊపిసే వెళ్ళేవాడు. అలాగే ప్రజలు కూడా ఆయనకి ఈరోజు డిపాజిట్ లేకుండా పంపించారు. ఎందుకంటే ఆలనాని గారు కరోనా టైంలో కూడా ఎవరికీ కనపడలేదు. అతను ఏంటంటే
ఆల్నాని పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుద్ది, కానీ ఆల్నాని గారి దర్శనం దొరికేది కాదు. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉదయం 6 గంటల కానీ వెళ్తే రాత్రి 12 దాకా ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే కలవచ్చు. మంచి నాయకుడు, మంచి మనసులో వ్యక్తి. ఇలాంటి నాయకుడు నిండు నూరేళ్ళు కూడా బతకడాలని కోరుకుంటున్నాం. మేము చాలామందిని అడిగాం, బడేటి చంటి గారి దగ్గరికి వెళ్తే ఎవరైనా సరే కష్టం అని చెప్పుకుంటూ సమస్య అక్కడికక్కడే అధికారులు నియమించి స్పాట్లో తీరుస్తారని చెప్పి తెలిసింది. అది నిజం అబద్ధం? ఎందుకంటే ఒకటండి, చాలా ఇప్పుడు ఈరోజు ఏలూరులోనే కాల్మనీ కేసులు ఎన్ని వచ్చినాయో చూశారు. వాళ్ళ కోసం డిఎస్పీ దగ్గర కూర్చొని మాట్లాడే నాయకుడు ఎవడొస్తాడని చెప్పండి. ఈరోజు పేద ప్రజల పక్షాన్ని నిలబడిన వ్యక్తి బడేటి రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఆయన వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఎందుకంటే నిన్న ఒకరు వచ్చిందండి, ఒకరు వచ్చారు, 5,000 రూపాయలు తీసుకున్నారంట. 5,000 రూపాయలకి 5,000 కట్టారంట. 5,000 రూపాయలు తీసుకున్నందుకు చెక్కు నోటు ఇచ్చారంట. దీన్ని తీసుకెళ్లి తాడేపడుగులో 1,50,000 వేశారు. ఎంత దారుణం అండి ఇలాంటి వాళ్ళందరికీ. ఇప్పుడు ఎందుకంటే బడేటి రాధాకృష్ణ గారు ప్రజల మనిషి, వాళ్ళ కోసం బడేటి అంటే భరోసా. ఎందుకంటే ఇప్పుడు ఏదో సమస్య మీద వస్తారండి, ఆ సమస్య వెంటనే అవ్వాలి. రేపురా ఎల్లుండిరా తావచ్చు అన్న మాట ఉండదు. ఎందుకంటే ప్రజల్లో పుట్టిన నాయకులు అలాగే ఉంటారండి. ఒక పక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు పరిపాలన చేసే విధానంలో ముందుకు కొనసాగుతూ ఉంటుంటే, ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం సంబంధించి లడ్డూ కల్తీ జరిగిందనే విషయం ఈ వాదనలు ఎక్కువైపోయినాయి. అయితే ఇందులో వాస్తవం ఉంటే ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పాలి. సుప్రీంకోర్టు కూడా దీని మీద సమగ్ర విచారణ చేపట్టింది. అయితే ఇరుపక్ష వాదాలు కూడా విన్నారు. వాళ్ళు చెప్పేది విన్నారు, వీళ్ళు చెప్పేది విన్నారు. ఇందులో కల్తీ జరిగిందా లేదా అనే విషయం మీద చర్చలు వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. అయితే చంద్రబాబు గారిని నిజంగా సుప్రీంకోర్టుకు ఒక రకంగా మందలించిందని చెప్పాలి. ఎలాగంటే వాస్తవాలు ఇంకా సరిగ్గా తెలుసుకోకుండా, సాక్ష్యాధారాలు లేకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదండి చంద్రబాబు గారు, ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కదా అంటూ సుప్రీంకోర్టు వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి చెప్పింది. అయితే దీన్నే కాజుగా తీసుకొని ఇక సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో తెలియదేముంది, ఇంకా ఓదరగొట్టే వాక్యాలు ఏంటంటే, వాళ్ళు చెప్పే మాటలు కనుక, వాళ్ళు పెట్టే పోస్టులు కనుక చూస్తే సత్యమేవ జయతే, విన్నారా, న్యాయం గెలిచింది, కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు, కూటమి ప్రభుత్వమే కావాలని బురద రాజకీయాలు చేసుకుంటా జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని చెప్పి చూస్తుంది. సూపర్ 6 పథకాలు అవలంబించడం కుదరక తప్పుద్రోవ పట్టించడం కోసం ఈ కల్తీ డ్రామా ఆడింది కూటమి ప్రభుత్వం అంటూ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకోవాల్సిన విధంగా సాక్షి పేపర్ దగ్గర నుండి సోషల్ మీడియాలో వరకు పిచ్చ రాతలు రాశారు. ఈ రోజు కూడా స్టిల్ 3వ తారీఖుల విషయం బయటకు వస్తుందని ఈ రోజు కూడా వాడి వేడి వాదనలు జరిగినాయి తప్ప ఇంకా దీని గురించి తీర్పు రాలా. అసలు ఏంట్రా మీ యొక్క ఈ ఆనందం నాకు అర్థం కావట్లేదు. ఒక పక్కన ఇంకా సంబంధించినటువంటి వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి, మీ యొక్క సునకానందం ఏంటో అర్థం కావట్లేదు. అరే అసలు హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపేలా ఇంత దుష్కార్యాన్ని పాల్పడ్డారు, ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాల్సిందని చెప్పి ఈ రకంగా పోరాటం మానేసి జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పి రివర్స్ గేమ్లో ప్లానింగ్ చేస్తారండి. అసలు ఏమైనా అర్థం ఉందా? ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ హిందూ సాంప్రదాయం మంట కలిసిపోయి అందరూ బాధపడుతూ ఉంటే, ఎంత ఆందోళనకరంగా ఉంటే, కేవలం మీరు కూటమి ప్రభుత్వాన్ని బురద జల్లి రాజకీయాలు చేయడం కోసమే మీరు చేసే ప్రయత్నాలన్నీ ఎందుకు పనికిరాకుండా పోతా ఉన్నాయి. ఇప్పటికైనా మారండి రా బాబు, అసలు తీర్పు వచ్చేదాకా కొద్దిగా ఆగండి. తప్పు చేసినాడు ఎవడైనా శిక్షించబడతారు. అది చంద్రబాబు గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, ఇంకెవడైనా అవ్వచ్చు. వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ రోజున ప్రతి విషయం పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. సిట్ అధికారులు వెళ్ళారు. అక్కడ అధికారులు వెళ్ళిన తర్వాత మొత్తం పరిసరాలన్నీ ఎంక్వైరీ చేసి ఆ ట్యాంకర్లు ఎక్కడి నుండి వచ్చినాయి, ఎక్కడ డంప్ చేశారు, ఎక్కడ ఈ కల్తీ ఈ నెయ్యి అంతా కలిపారు, ఈ ఉండలు ఎలా చూడతా ఉన్నారు, ఆ సిబ్బంది ఎవరు, వాళ్ళు తయారు చేసే విధానం ఏంటి, ఏ సెక్షన్లో వాడుతూ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ సందర్భంలో ఏ పరిసరాల ప్రాంతాల్లో ఎట్లన్నింటినీ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. ప్రతిదీ A to Z సిట్ అధికారులు ఎంక్వైరీ చేశారు. ఈ రిపోర్ట్లని సుప్రీంకోర్టు మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. రిపోర్ట్లు రావాలి, ఎంక్వైరీ జరుగుతూ ఉంది, చూడాలి. ఇంకా అసలు దీంట్లో ఇంకా వాస్తవాలు ఎంత దారుణమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారంటే ఏదో సంథింగ్ జరిగే ఉంటుంది కదా. లేదంటే చంద్రబాబు గారి సరదానా? పోనీ ఈ మధ్యకాలంలో ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు గారు ఒకవేళ డ్రామా ఆడుతున్నారు అనుకుంటాకి ఏమి లేవు కదా. ఎంత భయంకరమైన విషయాన్ని వెలుగులో తీసుకొచ్చారని ఖచ్చితంగా తప్పు జరిగిందనే కదా ఈ రకంగా ఆలోచించరే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తప్పు చేయరా, జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి నిప్పు తురుము ఊరుమని చెప్పి అంటాం. కొంచెంసేపు ఆగండి రా బాబు, వాస్తవాలు బయటకు వస్తాయి.